వారు కాంగ్రెస్ పార్టీ నేతలుగా చెప్పుకోవడం కాదు, వాళ్ళు గుండాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుండాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీకు నిజంగానే యాక్ట్ ఉంటే మరి అధికారికంగా 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు పెట్టాలనుకుంటే, అధికారులు ఉన్నారు వారితో పెట్టవచ్చు. కానీ ఆంక్షారెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నా, నీకు తెలియకుండా నీ అయ్యని అడుగు. 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా ఉండగానే నీ అయ్యని తరిమిన రోజులున్నాయి, తెలంగాణ కోసం నిలదీసినటువంటి రోజులున్నాయి. మరి మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం కనుకనే మేము నిబద్ధతను ఉన్నాం. మేము కనుక చిట్కేస్తే, నువ్వేసినట్టుగా మేము కనుక చిట్కేస్తే ఈ తెలంగాణలో కాదు మరి ఈ పొలిమేరలో దాటిస్తాం మేము. ఎందుకంటే ఇప్పటికైనా ఆంక్షారెడ్డి గారు, నువ్వు వార్డు మెంబర్కి తక్కువ పైరవ చేసుకొని పదవి తెచ్చుకోవచ్చు, కానీ ప్రజలలో నీ మనసును గెలుచుకో. నువ్వు పదవిని తెచ్చుకోవడం కాదు, నువ్వు గెలవాలంటే ప్రజలలో మనసును గెలుచుకో. చిటికెలు కొట్టి కేసీఆర్ మీద చిటికెలు కొడితే పెద్దదాన్ని అయితే అనుకుంటాను, కానీ బిడ్డ ఖబర్దార్, నువ్వు క్షమాపణ చెప్పకుంటే నేను గ్రామాలలో తిరగనియరు ఈ కేసీఆర్ సైనికులు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది, ఆ టైంలో మీరు కూడా ఇట్లనే వివరించారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు చేయలేదు, ఎలాంటి హింసకు ప్రేరేపించలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి గౌరవ మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగుజాగర్లో నడుస్తూ తెలంగాణ వచ్చే వరకు ఎట్లా ఉన్నామో తెలంగాణ వచ్చినాక కూడా మరి 6 నిమిషాలు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినాం. తెలంగాణలో మరి గజ్వేల్లో ఎవరిని అడిగినా మరి కేసీఆర్ ఆనవాళ్ళు కనబడుతున్నాయని చెప్తున్నారు. నీ అయ్య గెలిచిండు 5 ఏళ్ళు ఉన్నాడు, మరి ఒక్కటన్నా మరి మా బాబాయ్ చేసిండు ఇక్కడ అభివృద్ధికి ఇది అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా నీకు? ఏంటంటే ఏదో నేను కేసీఆర్ను విమర్శిస్తే నాకు పదవి వస్తుంది అనుకుంటున్నావు. నువ్వు రాజకీయ అజ్ఞానివి. నువ్వు కేసీఆర్ విమర్శిస్తే కాదు, ప్రజలలో మెప్పు పొందితే నీకు పదవి వస్తుంది, రేపు గెలుస్తావు. కానీ కేసీఆర్ను విమర్శించినంత మాత్రాన, కేసీఆర్ మరి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేసినంత మాత్రాన నువ్వు పెద్దదానివి అవుతావు అంటే ఖబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు, అందుకనే క్యాంపు కార్యాలయంలో ఫోటో పెడదామని వెళ్ళినామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం. నువ్వు అభివృద్ధి చేసుడేంది? గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 185 కోట్లతో పోస్టింగ్లు ఇచ్చిండు. మరి గవర్నమెంట్ మారినంత మాత్రాన ఆ పోస్టింగ్లను క్యాన్సిల్ చేసి మరి పనులను రద్దు చేసినటువంటి చరిత్ర, నీచ చరిత్ర రేవంత్ రెడ్డిది. అవి తీసుకురా నువ్వు దమ్ముంటే. గతంలో కేసీఆర్ చేసినటువంటి 4 లైట్ల రోడ్లను, రింగ్ రోడ్లను గుంతలు పడితే తట్టెలు మట్టిపోయలేని మీరు గజ్వేల్కి అభివృద్ధి చేస్తారంటే ఈ ప్రజలు విశ్వసిస్తారని చెప్పి నేను సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయి, వాటి మీద కాంగ్రెస్ నేతలు ఎక్కడ కూడా అధికార సంబంధించినటువంటి నేతలను అడగట్లేదు, ఎవరిని కూడా అడగట్లేదు, కేవలం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఈ విధంగా పాల్పడడం ఎట్లా చూస్తారు? మీరు అభివృద్ధి అంటున్నారు. కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చిండు. 3 సంవత్సరాల ముందు ప్రాజెక్టు కట్టిన తర్వాత కొన్ని కాలువలు పెండింగ్లో ఉన్నాయి. మరి పక్కకే ఒకసారి అటు కెమెరా దింపండి, బస్టాండ్ కనబడుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి మరి బస్తాల సిమెంట్తోనైనా అభివృద్ధి చేసిండ్రా? అదే నిదర్శనం. ఏదో మొన్న గజ్వేలులో మన కాంగ్రెస్ గుండాలు ప్రజాపాలన అంటారు, కానీ ఇది దొంగల పాలన, ఒక గుండా పాలన నడుస్తుంది ఈరోజు గజ్వేల్లో. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి చేయాల్సిన పోయి వదిలేసి ఈరోజు వీళ్ళు మొత్తం గుండాగిరి చేసుకుంటా గజ్వేల్లో ఈరోజు ఏదో మన క్యాంప్ ఆఫీస్లో అటాక్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మీకు ఏమైనా ఉంటే, ఒకవేళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలనుకుంటే జియో తీసుకొచ్చి ఒక పద్ధతికి వచ్చి ఒక మాట్లాడి ఫోటో పెట్టిస్తే అది వేరు, కానీ ఇట్లా గుండాలాగా వచ్చి అద్దాలు పలగొట్టి ఇట్లా చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము తలుచుకుంటే బిడ్డ గజ్వేల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులది ఒక్కొక్క ఇల్లు ఫౌండేషన్ బేస్మెంట్లకి లేపేస్తాం, కానీ మా కేసీఆర్ గారు మాకు అట్లా నేర్పియలేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, దానికి మేము సార్ చెప్పినట్టే విని పార్టీకి పనిచేస్తాం.